అస్సలాము అలైకుం. బొంబాయి రవ్వ పాయసం అండి. సేమియా వేసి చాలా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకుంటున్నామండి. ఫ్రై అయిపోయాక తీసేద్దాం. ఇప్పుడు కలర్ బ్రౌన్ వచ్చేసిందని తీసేసాం. బొంబాయి రవ్వ అండి. ఇది కూడా ఫ్రై చేయాలి. నెయ్యిలో బాగా ఫ్రై చేస్తే టేస్ట్ ఉండిద్ది. బాగా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేద్దాం. లవంగ చెక్కల ఇలాచి 3 వేస్తున్నాం అండి. వాసన వచ్చింది ఇవి వేస్తే. బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయ్యాక సేమియాలండి. సేమియాలు ఆల్రెడీ ఫ్రై ఉన్నాయని లేట్గా వేస్తున్నాను. ఇప్పుడు వేసుకున్నాను. నెయ్యిలో బాగా ఫ్రై అయిపోయిందండి. నీళ్లు కూడా వేడైపోయాయి. వేడి నీళ్ళు వేస్తే టేస్ట్ ఉండిద్ది. గడ్డలు కట్టకుండా ఉండిద్దండి. ఇది మొత్తం బాగా కలిపేద్దాం. గడ్డలు లేకుండా కలుపుతూ ఉండాలి. వాటర్ అంటే తగ్గిపోయాయండి. చూడండి చాలా మెత్తగా అయిపోయింది సేమియాలు కూడా. ఇప్పుడు పంచదార ఈ గ్లాస్ వేద్దాం. పంచదార కరిగిందండి. వేడి చేసిన పాలండి. పాయసం రెడీ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం.